శ్రీమాత్రే నమః. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారికి మరో 2 రోజుల్లో 5 శుభవార్తలైతే వినబోతున్నారు. చుట్టూ కూడా ఎవరూ లేనప్పుడు మాత్రం ఈ వీడియోని తులారాశి వారు ఒంటరిగా చూడండి. ఎందుకంటే మీరు వినబోయే 5 శుభవార్తలు మీకు చాలా ముఖ్యమైనవి. ఒంటరిగా చూడమని ఎందుకు అనవలసి వచ్చింది అంటే వీడియోని చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. తులారాశి వారు ఎప్పుడైనా కానీ చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే తులారాశి వారు ఏదైనా కానీ మనసులోనే ఉంచుకుంటారు. ఇప్పుడు మీరు ఎవరైనా వెళ్ళి తులారాశి వారి దగ్గరకు వెళ్ళి మీ యొక్క సీక్రెట్లు కనుక చెప్పారు అంటే కనుక వారి యొక్క సీక్రెట్లు ప్రాణం పోయినా కూడా బయట పెట్టరు. అంత నమ్మకం ఉన్న వ్యక్తులన్నమాట. తులారాశి వారు ఇక జీవితంలో మంచి స్థితికి రావడానికి ఎంతో కష్టపడతారు. ఇక అంతేకాకుండా ఏదైనా ఒక పనిని కనుక వీరు అప్పచెప్తే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా అస్సలు నిద్రపోకుండా ఆ పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయేంత వరకు ఆ యొక్క సాయాశక్తులా ప్రయత్నిస్తారన్నమాట. కాకపోతే వీరి దగ్గర ఉన్న ఒకే ఒక్క వీక్నెస్ పాయింట్ ఏంటి అంటే గనక తులారాశి వారికి కాస్తంత కోపం అనే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మిగతా రాశుల వారిని అందరితో పోల్చుకుంటే తులారాశి వారికి కోపం అనేది కొంచెం ఎక్కువ. దీనివల్ల ఏంటంటే శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారన్నమాట. వీరు ఒక్క మాట గుర్తుంచుకోండి, ఏ పరిస్థితుల్లో మీకు కోపం వచ్చినా కానీ తన కోపమే తనకు శత్రువు అనే మాట మాత్రం గుర్తుంచుకోండి. వీరి యొక్క కోపం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే చాలా తారాస్థాయిలో ఉంటుందన్నమాట. కోపము వీరి ఒక కోపం అంటే ఎవరి మీదైనా వీరికి కోపం వస్తుందో ఆ కోపం వల్ల ఖచ్చితంగా ఎదుటివారు బలవలసిందే. తప్పు లేకుండా అస్సలు కోప్పడరు. ఎదుటివారు తన విషయంలో ఏదైనా తప్పు చేసి దానివల్ల కనుక వీరికి ఏదైనా కానీ ఒక నష్టం జరిగింది అంటే మాత్రం ఆ నష్టాన్ని వీరు తట్టుకోలేరన్నమాట. దానివల్ల వారికి విపరీతమైన కోపం వచ్చి అవతల వారికి ఒక నరకాన్ని చూపిస్తారని చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ తులారాశి వారికి కోపం తెప్పించకుండా ఉంటే అది చాలా ఉత్తమమైన మార్గం అన్నమాట. ఎందుకంటే ఆ యొక్క కోపం తెప్పించే ప్రయత్నం చేసిన వారికి ఏదైనా ఒక నష్టం కలిగించే ప్రయత్నం చేసినా కూడా వారు తారాస్థాయిలో రెచ్చిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. తులారాశి వారు బోలాశంకరుడితో సమానం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బోలాశంకరుడి దగ్గరికి మనం వెళ్ళి ఫలానా మేం తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి స్వామి, మమ్మల్ని ఈ పాపాల నుండి కాపాడండి స్వామి, మమ్మల్ని చల్లగా చూడు స్వామి అని చెప్పి మనం ఆ బోలాశంకరుడి దగ్గరికి వెళ్ళి మన తప్పులన్నిటినీ కూడా ఒప్పుకొని స్వామివారిని క్షమించమని అడిగాము అంటే ఆ బోలాశంకరుడు వెంటనే క్షమించేస్తాడు. అడిగిన కోరికలన్నీ కూడా తీర్చేస్తాడనమాట. అదేవిధంగా తులారాశి వారు కూడా వారి దగ్గరకు వచ్చి తప్పు చేసిన వాళ్ళు నా వల్లే నీకు నష్టం జరిగింది, నన్ను క్షమించు అని అడిగితే మాత్రం వెంటనే క్షణం ఆలోచించకుండా పాతవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా గతాన్ని మర్చిపోయి చాలా ఈజీగా వారిని క్షమించేస్తారు అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే అది ఏదైనా ఒక వస్తువు వారిది అని అనుకొని దానికోసం వీరు కనుక ప్రయత్నిస్తే కనుక ఆ వస్తువు ఖచ్చితంగా వారిది అవ్వాల్సిందే. అంత గట్టి ప్రయత్నం అయితే చేస్తారనమాట. ఆర్థికంగా తులారాశి వారు చాలా నష్టపోయారు ఇప్పటి వరకు, కానీ ఇప్పటి నుంచి వారికి ఎటువంటి నష్టాలు జరగవు. ఎందుకంటే వారి యొక్క గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంది కాబట్టి ఆర్థికంగా కానీ వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ తులారాశి వారికి ఎటువంటి నష్టాలు జరగబోవు అని చెప్పుకోవచ్చు. ఇక వీరు వినాలి అనుకుంటున్న ఆ శుభవార్తలు ఏంటి అంటే కనుక అందులో మొదటి శుభవార్త, వీరి ఇంట పెళ్లి బాజాలు అనేవి మోగబోతున్నాయి. ఈ పెళ్లి బాజాలు అనేవి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే కనుక తులారాశి వారు ఎవరికైతే వివాహం అనేది జరగలేదో, ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు జరుపుతున్నారో వారికైతే ఇప్పుడు మంచి మంచి సంబంధాలు
కుదిరి వారి ఇంట పెళ్లి చూపులు అనేవి జరిగి పెళ్లి బాజాలు మోగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది వారికి నిజంగా చాలా చాలా పెద్ద శుభవార్త అన్నమాట. ఇక అంతేకాకుండా వారు కోరుకున్న వ్యక్తులను పెళ్లి చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఎవరైతే లవర్స్ ఉన్నారో ఆ లవర్స్ కూడా కోరుకున్న వ్యక్తులు ఒకరినొకరు ప్రేమించుకొని ఉంటారు కదా, వారు ఒకరినొకరు అర్థం చేసుకుని వారి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా తొలగిపోయి వారి యొక్క వివాహం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇక తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక నుంచి ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఏ ఏ పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా మంచి శుభ ఫలితాలు కలుగుతాయో, మీరు చేస్తున్న పనులలో నష్టాలు జరగకుండా ఉంటాయో అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. ఇక తులారాశి వారికి ఎందుకంటే ఎవరూ పక్కన లేనప్పుడు చూడండి, ఈ శుభవార్తలు ఎవరూ పక్కన లేనప్పుడు ఒంటరిగా ఉండి మాత్రమే చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే కనుక, మీ శత్రువులు ఎవరైతే ఉంటారో వారు మీరు ఎప్పటికీ కూడా మీ శత్రువులు అని చెప్పి గమనించలేరన్నమాట. వీరు మనవాళ్లే కదా అని మన శుభవార్తలు అన్నీ కూడా వీరితో పంచుకుందామని చెప్పి అనుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు జరగబోయే శుభవార్తలు, జీవితంలో మీరు ఎదురు చూసే శుభవార్తలు జరుగుతున్నప్పుడు ఈ శత్రువులు వారి వెన్నంటే ఉంటారు కాబట్టి వారు ఆ శుభవార్తలు జరగకుండా ఆపేస్తారన్నమాట. అంతేకాకుండా ఆ కార్యాలయాలు అంటే శుభకార్యాలు జరుగుతున్నాయో ఏదో ఒక అవమానాలు అనేవి చేస్తారన్నమాట. కాబట్టి ఆ శత్రువులకు తెలియకుండా ఉండాలి కాబట్టే ఏ శుభవార్తలు కూడా వారికి తెలియకుండా ఉండాలి. అందుకే మీరు ఒంటరిగా చూడండి అని చెప్పాము. మీ జీవితంలో జరగాలి అనుకుంటే మీరు ఈ వీడియోని ఒంటరిగా చూడండి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక మీకు చిరకాల శత్రువు ఎవరని ఉన్నారు అంటే ఆ అజాత శత్రువు యొక్క అక్షరం అంటే పేరు ఏ పేరుతో స్టార్ట్ అవుతుంది అనంటే ఆర్ అనే అక్షరం లెటర్తో ఆ వ్యక్తిని మాత్రం మీరు ఎంత దూరంగా పెడితే అంత మంచిదన్నమాట. ఇక వీరు వినాలి అనుకుంటున్న రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక నూతన గృహం. అవునండి, తులారాశి వారు ఎవరైతే ఒక గృహాన్ని నిర్మించాలని అనుకుంటున్నారో, ఎవరైతే ఒక స్థలం తీసుకుని ఆ స్థలంలో వీరికి నచ్చిన నూతన గృహాన్ని నిర్మించాలని అనుకుంటున్నారో వారైతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఈ మార్చి నెలలో దానికైతే ఒక మంచి డెసిషన్ తీసుకుంటున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో నూతన గృహాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా వారికి 100% అయితే సక్సెస్ అవుతుంది. నూతన గృహ ప్రవేశం చేసే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మూడవ శుభవార్త ఏంటి అంటే కనుక అనారోగ్యము. అనారోగ్య సమస్యలతో ఇప్పటి వరకు తులారాశి వారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడి ఉన్నారో, దీర్ఘకాలిక ఇబ్బందులు మాకు ఇవి అంటే ఇవి తగ్గేలా లేవు అని ఎవరైతే భయాన్ని పెట్టుకొని ఉన్నారో ఆ అనారోగ్య సమస్యలు అనేవి పూర్తిగా తగ్గుముఖం పట్టి మీకు మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఉండే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. కాకపోతే తులారాశి వారు ఎక్కువగా నలుగురితో గడిపే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు మానసిక అశాంతి అనేది తగ్గుతుందన్నమాట. నలుగురితో కలవటం, నలుగురితో మాట్లాడడము, నలుగురి దగ్గరకు వెళ్ళి కూర్చోవటం, కాస్త టైం పాస్ చేసుకుంటూ ఉండడం, ఇటువంటివన్నీ చేయటం వల్ల కూడా మీ యొక్క అనారోగ్య సమస్యలన్నీ పూర్తిగా తగ్గుముఖం పడతాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక తర్వాత నాలుగవ శుభవార్త ఏంటి అంటే ల్యాండ్ అంటే భూమి సమస్యలు. మీకు భూమికి సంబంధించి కొన్ని రకాలైన సమస్యలతో ఇప్పటి వరకు మీరు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోవాలి అనుకుంటే గనక తులారాశి వారికి ఇప్పుడు ముఖ్యంగా ఇష్టదైవం అంటే దుర్గాదేవిని పూజించుకోవటం, వెంకటేశ్వర స్వామికి శనివారం పూట పూజించుకోవటం, గురుదక్షిణామూర్తిని ఆరాధన చేసుకోవటం, వీటి వల్ల కూడా మీ యొక్క ల్యాండ్ సమస్యలు పూర్తిగా తీరిపోతాయి.
ఇప్పుడు మీరు వినాలనుకుంటున్న శుభవార్త 4వ శుభవార్త విన్నారు కదా, అదే అన్నమాట. ఇక సమస్యల్లో కోర్టు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, కోర్టు సమస్యలతో ఎవరైతే బాధపడ్డారో వీరందరికీ కూడా ఇలాంటి సమస్యలు అనేవి పూర్తిగా పోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ల్యాండ్ సమస్యలు కూడా పోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక 5వ శుభవార్త ఏంటి అని తులారాశి వారు ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదా. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్నమాట. అంటే తులారాశి వారు ఎవరైతే కెరీర్ పరంగా ఆలోచిస్తున్నారో, ఎవరైతే మా కెరీర్ బాగుండాలి, మా భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి అనుకుంటున్నారో వారికైతే మాత్రం కొత్త కొత్త ఆలోచనలు వచ్చి కెరీర్ పరంగా కొత్త ఆలోచనలతో ఆర్థికంగా అభివృద్ధి జరిగి మంచి నిర్ణయాలు తీసుకుని వారికంటూ ఒక పొజిషన్ ఏర్పరచుకుంటారు. కెరీర్ పరంగా ఒక మంచి స్థాయిలో సెటిల్ అవుతారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. విన్నారు కదండి 5 శుభవార్తలు ఏంటో. మొదటిది మీ ఇంట పెళ్లి బాజారు మోగడం. రెండవది నూతన గృహ ప్రవేశం అనేది చేస్తారు. మూడవది అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయి. నాలుగవది ల్యాండ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా పోతాయన్నమాట. ఇక 5వది కెరీర్ మరియు ఆర్థికంగా మంచి అభివృద్ధి జరిగి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం వల్ల మీరు జీవితంలో ఒక మంచి కెరీర్లో ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు. విన్నారు కదండి తులారాశి వారు అందరూ కూడా. తులారాశి వారందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాము. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.